అక్కడ ఇవ్వు నువ్వు, లేదా ఇద్దరు వారసుల పరిస్థితి ఏంటి ఒకవేళ మళ్ళీ 2019కి వెళ్తే? వారసులు వాళ్ళ నాన్న పక్కకి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం అంతే. నాన్న ఎమ్మెల్సీని చేసుకోండి, రాజ్యసభ సభ్యుడిని చేసుకోండి, లేకపోతే లోక్సభ సభ్యుడిని చేసుకోండి, అమ్మను నాన్న. అంతేగాని నువ్వు శాంతం అది వదిలేస్తే ఎట్లాగా పాయింట్. రెండవది ఏంటంటే అది తొందరగా తేల్చాలి. అది తేల్చకపోతే పార్టీ ఎదుగుదల ఎక్కడిదక్కడే ఉంటుంది. రెండవది జగన్ చేసిన ఇంకో తప్పు ఏంటంటే బీసీలకి బాగా ఇచ్చేస్తే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ తన వైపుకి వస్తుంది అనుకుని బీసీలకు విపరీతమైన పోస్టులు ఇచ్చేసాడు. జనరల్ సెట్లను కూడా బీసీలకు ఇచ్చేసాడు. బీసీలు ఓన్ చేసుకోలేదు, ఓసీలు పొమ్మన్నారు, ఓసీలు ఒమిట్ అన్నారు, దూరం చేసుకున్నారు, బీసీల దగ్గరికి రాలి. దాని వలన ఎవరైతే పార్టీ పట్ల ప్రేమతో కాకుండా కులం కారణంగా పదవులు సంపాదించిన వాళ్ళు ఎవరు పార్టీ మీద లేరు, ఇప్పటికి పార్టీ పట్ల లేరు. వాళ్ళు మున్సిపల్ చైర్పర్సన్స్గా చేస్తున్నారు, జెడ్పీటీసీలు చేస్తున్నారు, జెడ్పీ చైర్పర్సన్లుగా చేస్తున్నారు. ఇంత పదవులు ఏది డిప్యూటీ మేయరు, డిప్యూటీ చైర్పర్సన్ ఇలాంటి 2 పదవులు కూడా ఇచ్చాడు. ఎవరికి కమిట్మెంట్ లేదు. ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది 2 కోణాలు. ఎమ్మెల్యే డబ్బులు తీసుకుని పోస్ట్ వేయించాడు, ఎమ్మెల్యే డబ్బులు తీసుకుని మాకు కులం పేరుతో ఇది ఇప్పించాడు. ఎమ్మెల్యేలు డబ్బులు తిన్నారు, వాళ్ళు నాశనం అయ్యారు, పార్టీ నాశనం.